సేవకుని నలుగుడు సంఘానికి నెమ్మది, సేవకుని శ్రమలు సంఘానికి మహిమ, సేవకుని ఏమంటారు పోరాటాలు, సేవకుని పోరాటాలు సంఘానికి జయం. హల్లెలూయా. కనుక సేవకునికి వచ్చుచున్న శ్రమలు సంఘానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నేను ఈరోజు విజయబాబు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో పాస్టర్ గారి దగ్గర నేను అదే ప్రార్థన చేశాను. ప్రభా, నీ సేవకుడి కాలు 3 చోట్ల విరిగింది, ఇది సంఘానికి అభ్యంతరకరంగా ఉండకుండా ఈ శ్రమ సంఘానికి మహిమకరంగా మార్చండి అని ప్రార్థన చేసి ఏడ్చి కొద్దిసేపు ప్రార్థన చేసి మరి వారిని ధైర్యపరిచి రావడం జరిగింది. చాలా దయనీయమైన పరిస్థితి. దేవుడే తన దాసుని మనల్ని సేవకులని కాపాడునుగాక. మనందరికీ తెలిసిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మైకి తీసుకుని ఎవరైనా స్పష్టంగా చదవండి. కాగా ఎవడైనను, అభిషేక్ నువ్వు షేర్ చేసావు కదా, అది అడ్డంగా దుర్మార్గంగా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టించారు. అది ఎంత పాపమో తెలుసా? దాన్ని నువ్వు షేర్ చేసావు, అర్జెంట్ డిలీట్ చేయదాన్ని. ఒక సంస్థకి ఒక సంఘానికి ఒక క్రమం ఉంటుంది. 12 తర్వాత మన ఇష్టం ఏం చేసుకున్నా, 12 లోపు దాన్ని షేర్ చేయడం తప్పది. వాళ్ళు ఎవరో అడ్డగాడిదలు, బుద్ధి లేని వాళ్ళు ఎవడో చేసాడు పని. అది ఇంకెందుకు పని? దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనము ద్వారా మనతో మాట్లాడినట్లు వాక్యమును విరిచి వడ్డించునుగాక. అందరూ చేతులెత్తి యేసయ్యా స్తోత్రమనండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆ మాట నాతో చెప్పండి, ఇదిగో క్రొత్తవాయెను. అందరనండి. పాతవి గతించెను, కొత్తవాయెను. అంటే పాతవి గతించి కొత్తవవ్వగలిగిన కొన్ని ప్రాముఖ్యమైన అనుభవాలు, ఉపదేశాలు మీదుట పెట్టి ప్రార్థనలోకి నడిపించుటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రొత్తవైన సందర్భాలు కొన్ని మన జీవితాలలో, కొన్ని పరిస్థితులు మనకు నడుస్తున్నప్పుడు అంత అయోమయంగా, గందరగోళంగా, చీకటిగా, వేదనగా, బాధగా, దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది. నా ఎదుటికి ఏమీ లేదన్నట్టుగా ఉంటుంది. నేనును అదే బాధతో, వేదనతో కుమిలిపోతున్న వేళ నా ఎదుటికి కొన్ని సందర్భాలు పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు. వాటిని పుస్తకం మీద రాయకుండా ఉండలేకపోయాను. ఈ రాత్రి మీ ఎదుట నేను ధ్యానించకుండా ఉండలేకపోతున్నాను. మీకును ఈ వాక్యములు పనిచేస్తాయని నేనైతే నమ్ముతున్నాను. నాతో పాటు కలిసి ధ్యానం చేయుటకు మీరు ఇష్టపడితే మీరు నిజంగా ధన్యులవుతారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చేతులు లేవే. ఎంతమంది నాతో పాటు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నారు? నేనేదో ప్రసంగం చేయట్లేదు. ఐ వాంట్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ గాడ్ హ్యాడ్ గివెన్ టు మీ. నాకేం ప్రభు అయితే ప్రభు ఏదైతే నాకు ఇచ్చాడో దాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఈ రాత్రి
కనుక ఏదో అన్నయ్య ప్రసంగం చేస్తున్నాడు అనుకోబాకండి. మనమందరం కలిసి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏమిటి వాక్యం అంటే, పాతవి గతించిపోయాయి, ఇదిగో కొత్తవయ్యాయి. పాతవి గతించిపోయాయి, ఇదిగో కొత్తవయ్యాయి. నేను ఎలాగన్నాను మీరు? లలితమ్మా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మరలా గట్టిగా చెప్పండి. ఆ పదాలు చదువుతుంటేనే ఎంత ఫీల్ అవుతున్నానో నేను, ఎంత హ్యాపీ ఎంజాయ్ అవుతున్నా నేను. పాతవి గతించిపోయాయి, ఇదిగో కొత్తవయ్యాయి. బా, ఎంత మధురంగా ఉందా మాట. ఇది ఎవరికి అంటే క్రీస్తునందున్న వారికి. ఎవరైతే క్రీస్తులో దాచబడ్డారో వారందరికీ దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. పాతవి అనగానే స్వభావాలు, క్రియలు, కార్యాలు, వీటితో పాటు బాధలు, ఇవన్నీ ఏవో ఉన్నాయి పాతవి. అవి గతించిపోయి దేవుడు కొత్తదనాన్ని, కొత్త తత్వాన్ని, కొత్త మార్గాన్ని, ఒక కొత్త జీవాన్ని ఇవ్వాలనే మనసుతో దేవుడి రాత్రి మన మధ్య నిలిచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక శ్రద్ధగా దేవుని మాటలు వినుటకు మనసును అప్పగించండి. అటు ఇటు మనసు పోనివ్వకండి. తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, నిద్రపోతులుగా ఉండకుండా దేవుని వాక్యం కొరకు ఎంతో శ్రద్ధతో ఉండాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఫ్యాన్లన్నీ వేసేస్తే చలికి గజగజా వణుకుతూ నిద్ర రాకుండా ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. మంచోళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యాన్లు వేసేయండి. దేవుడికి స్తోత్రం. మాకు ఫ్యాన్లు వద్దు బాబాయ్ అని అరిస్తే మాత్రం ఆపేయండి. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు త్వరగా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనములు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆదియందు చదివేమా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ పాత సృష్టి దేవుడు తొలగించేశాడు దాన్ని. అంటే శపించబడింది. శపించబడినప్పుడు ఆ భూమి నీటిలో మునిగిపోయింది. చీకటి. ఆ భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి. 4వది జలములు. 4 రకాల సమస్యలు ఆ భూమిని ఆవరించాయి. ఏమిటి ఆ సమస్యలు అంటే చీకటి, మునిగిపోయింది, జలముల మీద ఉంది, జలములలో మునిగిపోయింది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, ఏమీ లేదు, దానికి ఒక ఆకారం లేదు, చీకటితో ఉంది, నీటిలో మునిగిపోయింది. అలా ఉన్న భూమిని దేవుడు తన వాక్కు పంపి అనండి కలుగుగాక అన్నాడు. వెలుగు వచ్చేసింది. ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. భూమి వచ్చింది. అది శూన్యంలో వేలాడింది. విత్తనములిచ్చు సకల విధ మూలకలు మొలుచునుగాక అన్నాడు. భూమి మీద అన్నీ మొలిచేసాయి. జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు చెప్పండి, పాతది గతించిపోయింది, కొత్తదయ్యింది. ఎలాగో తెలుసా? వాక్యము చేత. అనండి హల్లెలూయా. దేవుడు తన వాక్యమును మనకు వినిపిస్తూ ఉన్నాడు. బైబిల్ మన చేతిలో పెట్టాడు. దేవుడు తన అమూల్యమైన ఉపదేశాలు మనకు బోధిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ చీకటిని తొలగించడానికి, మునిగిపోయిన నిన్ను లేవడానికి, నిరాకారంగా ఉన్న నీకు ఆకారం ఇవ్వడానికి,
శూన్యంగా ఉన్న నీలో సమస్తమును కలగజేయడానికి వాక్యమును విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట నమ్మితే మీరు ఖచ్చితంగా భూమికి ఎలా జరిగిందో మన బ్రతుకులకు కూడా అలాగే జరగబోతుంది. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? చెప్పండి, యేసయ్యా నేను నమ్ముతున్నానని. ఏం నమ్ముతున్నారు? ఆకారం ఉందా ఏమన్నా బతుక్కి? భవిష్యత్తుకి ఏమైనా ఆకారం ఉందా మనకి? ఏమవుదునో నేనేమవుదునో ఏమవుతామో ఏమైనా తెలుస్తుందా? చెప్పండి. ఒక ఆకారం లేకుండా అయిపోయాం. శూన్యంగా ఉన్నట్టుంది, చీకట్లో ఉన్నట్టుంది, మునిగిపోయినట్టుంది. అలా చీకట్లో మునిగిపోయి నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి అది పాతది. ఇప్పుడు కొత్తది ఎలాగుందో తెలుసా? వెలుగులో ఉన్నది. ఆకారం వచ్చింది, గుండ్రంగా గోళాకారంగా ఉండింది, దాని మీద అన్నీ వచ్చాయి. ఎలా నూతన పరచబడిందంటే, నూతన సృష్టిగా మార్చబడిందంటే దేవుని వాక్యం చేత. చెప్పండి ఎలాగా? అంటే వాక్యం మన యొద్దకు వస్తే, వాక్యాన్ని మనం అంగీకరిస్తే, వాక్యాన్ని స్వీకరిస్తే మన బ్రతుకులకు కూడా నూతనత్వం వస్తుంది. ఈ రాత్రి మనం ధ్యానం చేసే అంశం ఒకటే, ఇదిగో కొత్త వాయనం. ఎలా కొత్తగా అవుతున్నాయి? ఒకటి, వాక్యము ద్వారా అనండి. కనుక వాక్యాన్ని ఎప్పటికప్పుడు చదవాలి, ధ్యానించాలి. వాక్యం చదవని రోజు ఉండకూడదు, ధ్యానించని రోజు ఉండకూడదు. ధ్యానం వేరు, చదవడం వేరు. చదవడం 10 అధ్యాయాలు చదవచ్చు, రోజుకి 5 అధ్యాయాలు చదవచ్చు. ఓపిక లేకపోతే 3, 2, 1 చదవచ్చు. కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళు క్యాలెండర్లో వాక్యమైనా చదవండి. నెమ్మదిగా క్రైస్తవ్యం, భక్తి, విశ్వాసం, వాక్యం అలవాటైన వాళ్ళు వాక్యం బైబిల్లోకి రండి. ఆ క్యాలెండర్ల వాక్యాలకి పరిమితం అయిపోకండి. ఆ వాక్యం మనకు ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఆకారం, రూపు అంటే ఏమిటో తెలుసా? ఏదో రూపురేఖలు బయట హంగుల ఆర్భాటాల్లో మారిపోతామని కాదు. దేవుడి కృపను బట్టండి, బైబిల్ బాగా చదివిన తర్వాత, వాక్య పండుగ బాగా చదివిన తర్వాత పూరిపాకపోయి మంచి బిల్డింగ్ వచ్చిందండి, 10 అధ్యాయాలు చదివిన దగ్గర నుంచి చాలా బాగుందండి అని ఇల్లు గురించి, పిల్లల గురించి, వారి చదువుల గురించి, భవిష్యత్తు గురించి, ఇవన్నీ శారీరక అద్భుతాల గురించి చెప్తున్నారు. కానీ స్వభావాలు ఎలాగున్నాయి? హృదయపు అంతరంగం ఎలాగుంది? అందులో ఏమైనా ఆకారం మారిందా? వాక్యం శారీరక కార్యాలనే కాదు, బయట రూపురేఖలనే కాదు, అంతరంగమును కూడా మార్చి తీరుతుంది. హల్లెలూయా. కనుక వాక్యమును పంపి పాతవి గతింపచేసి కొత్తగా మారుస్తున్నాడు, ఒక నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఇదిగో కొత్త వాయనం, ఇదిగో భూమి, అన్నీ వచ్చేసాయి. వెలుగు వచ్చింది, ఆకారం వచ్చింది, భూమి మీద అన్నీ వచ్చాయి. మునిగిపోయిన భూమి శూన్యంలో ఎలాడుతుంది, ఏ ఆధారం లేకుండా ఎలాడుతుంది. ఆ భూమికి జరిగిన 4 కార్యాలు నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి జరుగునుగాక. వాక్కు ద్వారా అనండి. కనుక వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, వాక్యాన్ని అంగీకరించండి, వాక్యాన్ని స్వీకరించండి, వాక్య పడుగుజాడల్లో నడుచుటకు అప్పగించుకోండి. ఆ వాక్యం వచ్చిందా, నీ జీవితానికి నూతనత్వం వచ్చినట్టే. ఇది మొదటి విషయం. 2, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని వచనాలు. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రులను వాడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని లోపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెని నోవాహుతో చెప్పెను. ఇప్పుడు నా వైపు చూడండి, మీరందరూ మీ తల్ల పైకి ఎత్తి నా వైపు చూడండి ఒకసారి. చూస్తున్నారా? నిద్రపోతున్నారా? ఇప్పుడు 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వాన వస్తుందని చెప్పాడు.
దాని కొరకు నీవు నీ కుటుంబం వాడలోకి వెళ్ళాలి. అందుకని చిత్తిసారక మానుతో వాడ చేసుకోమన్నాడు. ఇంచుమించు 100 సంవత్సరాల పైనే ఆ వాడని సిద్ధపరిచాడు. నానా తిప్పలు పడి కుటుంబీకులు 8 మందితోటే. ఎవడు వచ్చి ఏమీ సాయం చేయలే, అలాగే తిప్పలు పడ్డాడు. మొత్తం మీద వాడ కట్టారు. దేవుడి సమయం వచ్చింది, ఉగ్రత వచ్చింది. 40 రాత్రులు 40 పగల ప్రచండమైన వాన కురిసింది. వింటున్నారా? వాన కురిసిన తర్వాత జలప్రళయం వచ్చి తూములు, ఆకాశపు తూములు ఎప్పబడ్డాయి, అగాధ జలముల తూములు ఎప్పబడ్డాయి. ఇక మొత్తం అన్ని మునిగిపోవడం మొదలుపెట్టాయి. ప్రజలు తేలుతున్నారు, సకల పశువులు తేలిపోతున్నాయి, మొత్తం ఎత్తైన కొండలు పర్వతాలు మునిగిపోతున్నాయి. వాడ మాత్రం సురక్షితంగా ఉన్నది. వాడలో ఉన్న వారికి వాడకు ఏ హాని కలగలేదు. ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత ఇంచుమించు సంవత్సరం సుమారు వాడలో ఉన్నారు. ఆ వాడలో నుండి ఆ నీరు, ఆ వాడలో ఉన్న తర్వాత నీరు, బయట నీరంతా ఆరబెట్టి దేవుడు అప్పుడు ఆ అరారాతు పర్వతముల మీద నిలిచిన తర్వాత వాడలో నుండి వారిని బయటికి రప్పించి, స్తోత్రం చెప్పండి, ఆ 8 మందిని మరలా నూతన పరిచి వారి ద్వారా ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రపంచమంతటిని కూడా వ్యాపింపచేశాడు, విస్తరింపచేశాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాడకు ముందు లేదా జలప్రళయమునకు ముందు, జలప్రళయమునకు తర్వాత, వాడలోకి రాకముందు, వాడలోకి వచ్చిన తర్వాత, వర్షానికి ముందు, వర్షానికి తర్వాత, ఉగ్రతకి ముందు, ఉగ్రతకి తర్వాత. ఈ నోవహు కుటుంబం 8 మందిని చూసామనుకోండి, వాళ్ళ పిల్లల సంతానాన్ని అభివృద్ధిని చూసామనుకోండి, ఇదిగో కొత్తవాయను అని చెప్పొచ్చు. ఎలా కొత్తవైనయో తెలుసా? వాడను బట్టి అనండి, గట్టిగా చెప్పండి. అక్కడ నూతన భూమి ఎలాగొచ్చిందో తెలుసా? వాక్యమును బట్టి అనండి. ఇక్కడ ఈ 8 మంది మళ్ళీ ఎలా అభివృద్ధి అయ్యారో తెలుసా? వాడను బట్టి. నీకు నూతనత్వం ఎలాగొస్తుంది? నాకు నూతనత్వం ఎలాగొస్తుంది? ఒక నూతన మనసు, నూతన స్వభావం, నూతన కార్యం, ఇలాగున ఒక నూతన సంవత్సరం ఎలా వస్తుంది? మొదటిది వాక్యమును బట్టి, రెండవది వాడను బట్టి. వాడంటే ఏంటి? మనందరికీ తెలుసు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి. నాకెంత దీర్ఘశాంతమైనా ఉంది మీరు మైకులో చదివేదాకా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము, ఆ వాడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఓసారి మీ తలకాయల పైకెత్తిన వైపు చూస్తారా భక్తులారా? భక్తులందరికీ వందనాలు. దానికి సాదృశ్యమైన బాప్తిజం. అప్పుడు నీటిలోకి దిగి బాప్తిజం పొందితే వాళ్ళలోకి వెళ్ళినట్టు అని అర్థం. ఇప్పుడు ఎంతమంది బాప్తిజం పొందారు? చేతులు ఎత్తండి. నేను నీటి ద్వారా మారు మనసు పొంది బాప్తిజం పొందాను అన్నవాళ్ళు నిఠారుగా చెయ్యి ఎత్తండి. ఏదో ఇరుగుపోయిన చెయ్యిలాగా వంకరగా పెట్టకండి. ఏదో ఒక విధంగా మీ నిద్రను తరిమేద్దామని, అంతే, అంతకు మించి ఏం లేదు. రే బాప్తిజం పొందలేదు నువ్వు? నిన్నేరా? ఇంకేమైనా సినిమాలు చూద్దామనా? ఇంకేమైనా చేద్దామనా? మరి అరే ఆ మొదటోడేమో కడపటోడు అయ్యాడు, కడపటోడు మొదటోడు అయ్యాడా? చేతులు ఎత్తండి, నిదానంగా ఎత్తండి. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? అర్థమైపోయిందా? దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
బాప్తిస్మము ద్వారా నూతన పరచబడుతున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే బాప్తిసం పొంది ఉన్న వారందరినీ కూడా దేవుడు ఒక సంఘంలో చేర్చాడు. ఆ వాడ సంఘానికి కూడా గుర్తు. సంఘము ద్వారా మనల్ని నూతన పరుస్తున్నాడు. చెప్పండి ఎలాగా? సంఘంలో చేర్చి. నువ్వు సంఘంలో కుదురుగా తిన్నంగా ఉంటేనే నూతన బుద్ధి, నూతన మనసు, నూతనత్వం, నూతన కార్యం జరుగుతుంది. అంతే తప్ప సంఘంలో తిన్నగా ఉండకుండా ఎక్కడో గంతు అక్కడో గంతు ఎత్తే నీ బుద్ధి 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 సరికాదు. అది ఎప్పటికీ మారదు. వాడలో కుదురుగా ఉంటేనే వారు నూతన సృష్టిగా మారారు. వాడలో కుదురుగా ఉండకుండా కాకి ఎదిలిపోయింది. మరలా అదేమైందో. దానికి సాదృశ్యమైన బాప్తిసం, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది. అందరూ అనండి మాట, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం అని అనండి. ఇంకోసారి అనండి. పెళ్లి కొరకు తీసుకొచ్చే బాప్తిజం. ఏదైనా మేలు జరిగితే బాప్తిజం పొందాం అనుకున్నా నేను మొక్కుకోవచ్చా? నేనండి దేవుడి కృపను బట్టి ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కట్టేస్తే, నేను అనుకున్నట్టు ఇల్లు కట్టేస్తే, పిల్లకి పెళ్ళి అయితే, అనుకున్న జబ్బు తగ్గిపోతే, నాకు 3 లక్షల రూపాయలు అక్కడ ఉండిపోయిందండి, వచ్చేస్తే బాప్తిజం పొందేస్తాను అనుకున్నానండి. ఇలాంటివి మొక్కుకోవచ్చా? ఇలాంటి మొక్కుబడులన్నీ చెల్లవు. వాటికి ఏదైనా మొక్కుకోండి. యేసు రక్తమే జయం. దేవుడికి స్తోత్రం. నేను పాపిని, నా పాపములు క్షమించబడాలి, నేను ఈ పాపము నుంచి విడుదల పొందాలి, నేను పరిశుద్ధమైన వ్యక్తిగా మారాలి, నాకు పరలోకం కావాలి అని, నిత్య జీవం కావాలి, నాకు దేవుడు కావాలి, దేవుడి రాజ్యం కావాలని ఈ కోణంలో నీకు కసి పుడితే, రోషం వస్తే, అప్పుడు నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు వాడలో ఉన్నట్టు, వాడలో చేరినట్టు, ఆ వాడలో ఉన్నారని దేవుడు ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. ఇదిగో కొత్త వయను, ఇదిగో వీరందరూ కొత్తవారు అని ఆ వాగ్దానం, ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము ద్వారా సృష్టి, మునిగిపోయిన భూమి లేచి శూన్యం లేలాడి సమస్తం కలిగింది. ఇప్పుడు వాడ ద్వారా అనగా రక్షణ పొందడం ద్వారా, సంఘములో చేరడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా ఒక నూతన సృష్టిగా ఈ 8 మంది లేదా లోపల ఉన్నవన్నీ కూడా ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాయి. లేకపోతే మిగిలిన వాటితో పాటు కొట్టుకుపోయి ఉండేది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభు అందుకే చెప్పాడు. కనుక నువ్వు బాప్తిసం పొంది ఉంటే ప్రభువులో ఉంటావు, క్రీస్తులో ఉంటావు, సంఘంలో ఉంటావు, ప్రభు మనసులో ఉంటావు, ప్రభు బిడ్డగా మారగలుగుతావు, ప్రభు రక్షణలో ఉండగలుగుతావు. రాబోతున్న కాలంలో ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. చేతులెత్తేసయ్యా స్తోత్రం అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు, వయస్సు 75. ఆ వయసులో దేవుడు అన్నారు, అబ్రామా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాట పట్టుకుని అబ్రాం బయలుదేరి వచ్చేసాడు. నా వైపు చూడండి. బొమ్మలో అమ్ముకునే వ్యక్తి, ఒక విగ్రహ ఆరాధికుడు. అబ్రాము అంతగా దేవుడంటే తెలియని వ్యక్తి. ఒక్కసారిగా దేవుడు అబ్రాముతో మాట్లాడిన తర్వాత దేవుడు చూపించిన దేశానికి దేవుని మాట నమ్మి ఆ మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు.
వెళ్ళడం వల్ల ఏం జరిగింది? 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని దేవుడు వాగ్దాన పుత్రుడిగా చేసి ఇస్సాకు వలనైనది నీ సంతానం అవుతుందని చెప్పి ఆ ఇస్సాకు సంతానాన్ని, ఆ ఇస్సాకుకి కవల పిల్లలు పుడితే అందులో ఏసావుని తప్పించి యాకోబుని దీవించి ఆ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆ యాకోబుకి 12 గోత్రాల 12 మంది పిల్లల్నిచ్చి ఆ 12 మందిని 12 గోత్రాలుగా మార్చి వారిని దేవుడు ఒక దేశముగా మార్చేశాడు. నా వైపు చూడండి. పిలుపు రాకముందు, పిలుపు వచ్చిన తర్వాత అనండి. ఆ పిలుపు రాకముందు అబ్రహాము ఒక విగ్రహారాధికుడుగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఏమి లేనుడుగా ఉన్నాడు, అయోమయంలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. దేవుడెవరో తెలియక, దేవుడేంటో తెలియక, దేవుని గురించిన దర్శనము తెలియక అదో రకంగా ఆందోళనలో చీకట్లో పడి ఉన్నాడు. ఒక్కసారిగా దేవుని పిలుపు వచ్చిన తర్వాత ఆ పిలుపుని లేదా ఆ మాటని నమ్మి అబ్రాము ఒక కొత్త వ్యక్తిగా మారిపోయాడు, ఉద్దేశముగా మారిపోయాడు, ఒక దీవెనగా మారిపోయాడు. దీవించబడితే కాదు, దీవెనగా మారాడు. నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీవే దీవించబడితే అది నీ వరకు ఉపయోగపడుతుంది. నీవే ఒక దీవెనగా మారితే అది అనేకులకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా చెప్పండి. దీవించబడితే కాదు, దీవెనగా మారాలి. హల్లెలూయా. అది దీవించబడటం అనేది స్వార్థం, దీవెనగా మారటం అనేది నిస్వార్థం. రొట్టేసుకుని నువ్వే తినేస్తే నీ కడుపే నిండుతుంది. అది ఇతరులకు విరిచి పంచి పెడితే ఇతరుల ఆకలి తీరుతుంది. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ భక్తులందరూ కూడా దీవెనగా ఉన్నారు. ఎస్తేరు నేను నశిస్తానని ఉపవాసాలు ఉండి రాజు ఎదుటికి వెళితే 8 లక్షల మంది బతకగలిగారు. ఒక యోనా తన స్వార్థాన్ని చూసుకున్నాడు, అయినా దేవుడు బలవంతంగా నెట్టితే 120,000 మంది రక్షించబడ్డారు. దీవెనగా మారడం అది. అబ్రామును దేవుడు దీవెనగా మార్చాడు. రోమపత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో మాట చదవండి. అబ్రాము ఎలా నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా మార్చబడగలిగాడు అనేది అక్కడ చాలా తేటగా మనకి తెలియపరచబడుతుంటుంది. 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఎలాగు నిన్ను అనేక జనములుగా తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగు ఉండినని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. ఈ మాట నాతో చెప్పండి. విశ్వాసము వలన బలము నొందెను. ఇప్పుడు నా వైపు చూస్తారు ఒకసారి మీరందరూ. ఇప్పుడు అబ్రాహాములో కనబడుతున్నది ఏమిటప్ప అంటే దేవుని మీద చంచలమైన విశ్వాసం. విశ్వాసం అంటే ఏదో అగ్నిని కురిపించేసి మాయమంత్రాలు చేసే ఏదో ఆ కార్యం కాదు అది. ఫెయిత్, విశ్వాసం అంటే తన జీవితంలో ఏం జరిగినా దేవునిని వదలకుండా ఉండడమే విశ్వాసం. నేనేమన్నాను? తన జీవితంలో ఏం జరిగినా తన దేవుని వదలకుండా ఉండడమే విశ్వాసం. 25 సంవత్సరాల వరకు కొడుకునివ్వలేదు దేవుడు, అయినా దేవుడితోనే ఉన్నాడు. ఒకానొక సమయంలో హాగరు జ్వరబడింది అబ్రాహాం జీవితంలోకి. హాగరు జ్వరబట్టడం వలన అతనికి చాలా సమస్యలు వచ్చాయి, భయంకరమైన సమస్యలు. తన భార్యకి హాగరికి ఎప్పుడు గొడవ అయిపోతూ ఉండేది. దేవుడు అంటాడు శారమ్మ చెప్పినట్టుని అంటాడు. శారమ్మ చెప్పినట్టుని హాగర్ని పంపించేయాల్సి వచ్చింది. హాగర్ వెళ్ళిపోతున్నప్పుడు గుండె పగిలిపోయింది అబ్రాహాముకి. ఇష్మాయేల్ని హాగర్ని మొత్తం వదిలేయవలసి వచ్చింది. ఆ సంతానం ఇష్మాయేలీలుగా
మారిపోయారు. కానీ వారు కాదు, వాగ్దాన సంతతి. ఇస్సాకు వలననేది నీకు సంతతిని ఆ శారమ్మకి దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఆ తర్వాత లేక పుట్టిన కొడుకుని దేవుడు బలిపీఠం మీద పెట్టమన్నాడు. ఇలా ఎన్నో గుండె కోతలు అబ్రాహాముకి ఎదురయ్యాయి, పోరాటాలు వచ్చాయి, ఫిలిస్తీన్ల వలన సమస్యలు వచ్చాయి. తన భార్యని ఎత్తుకుపోయారు ఒకసారి, శత్రువుల వలన పోరాటాలు ఉన్నాయి. అంతవరకు తనతో కూడా నడిచిన లోతు ఒక్కసారిగా అబ్రాహామును విడిచి వెళ్ళిపోయాడు, వేరైపోయాడు. మరణము కంటే కూడా ప్రమాదం, బాధ, వేదన దూరం అవ్వడం. నేను అనుభవించిన బాధల్లో మరణపు బాధలు అనుభవించాను. వీటన్నిటికీ మించిన బాధ దూరం అవ్వడం, అది చాలా బాధ. మరణము కంటే వేదన అది. సులువుగా మనోళ్ళు కొంతమంది సులువుగా దూరం అయిపోతారు. కొంచెం కూడా బాధాబందీ లేకుండా సులువుగా నెమ్మదిగా బంధాలు తెగ్గొట్టేసుకుని దూరం అయిపోతుంటారు. ఆ బాధ వర్ణనాతీతం, అది చాలా కష్టం తట్టుకోవడం. అబ్రాహాము దాన్ని తట్టుకోగలిగటానికి దేవుడు కృపనిచ్చాడు. లోతు వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది. కొడుకుని చంపేయడానికి కత్తి పైకి ఎత్తేయాల్సి వచ్చింది, దేవుడు ఆపేడు కానీ లేకపోతే చంపేదుడు. వీటన్నిటిలో అబ్రాహాం దేవుని ఎడల విశ్వాసాన్ని ప్రదర్శించాడు, విశ్వాసాన్ని కనబరిచాడు, విశ్వాసాన్ని రుజువు చేసుకున్నాడు. విశ్వాసమును బట్టి అనండి, అమ్మ గట్టిగానే. ఒకసారి పక్కన గట్టిగా ఒక సర్ఫేస్ వేయండి, కూటమయ్యి 1 గంట అయ్యే వరకు మంట రావాలి, అంత గట్టి కొట్టాలి. మీరు కొట్టండి, ఏం పర్లేదు. దేవుడికి స్తోత్రం. సుర్రుమనాలి, ఏసు రక్తం చేయి. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తేసేయా, స్తోత్రం అనండి. చెప్పండి, విశ్వాసమును బట్టి అబ్రాము నూతన సృష్టిగా మార్చబడ్డాడు, ఒక దేశముగా మార్చబడ్డాడు, ఒక దీవెనగా మార్చబడ్డాడు, ఒక ఆశీర్వాదంగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ విశ్వాసం మనలో ఉండగలిగితే మనం కూడా నూతన సృష్టిగా మార్చబడగలుగుతాం. ఈ విశ్వాసం నీలో లేకుండా ప్రతిదానికి కంగారైపోయి టెన్షన్ పడిపోయి గంగిరెద్దులా గడి తిరిగేస్తే, ఓ చోట కుదురుగా ఉండకుండా, అబ్రాహాములా ఓర్చుకోకుండా, అబ్రాహాములా నిబ్బరం చేసుకోకుండా, విశ్వాసం ఉండకుండా ఉంటే నీ బతుకు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటుంది. అబ్రాహామును ఒంటరి అయ్యుండుగా పిలిచాను, అతను పెక్కి మంది ఎగునట్లు ఆశీర్వదించాను అన్నాడు దేవుడు. పెక్కు మంది ఎగునట్లు ఇసుకరైన వాళ్ళంతమందిగా ఆశీర్వదించేశాడు. ఒక నూతన సృష్టి, ఇదిగో అబ్రాహాం నూతన సృష్టి, ఇదిగో కొత్త వాయను. విశ్వాసమును బట్టి కొత్తోడైపోయాడు. విశ్వాసం. అబ్రాహాముకి సడన్గా ఓ వార్త వచ్చింది. పొలంలో ఉన్నాడు, పనిలో ఉన్నాడు. సడన్గా ఒక ఆయన వచ్చి అన్నాడు, అబ్రాహాం గారు మీరు బాధపడకండి అన్నాడు. ఏమైంది చెప్పండి రా. అది మీరు బాధపడకండి అయ్యా, బాధపడకండి అయ్యా. అదే ఏం చెప్పండి, ఏం చెప్పకుండా బాధపడొద్దు అంటారు. ఏమి నేను బాగానే ఉన్నాను కదా అంటే, ఏం లేదయ్యా మీ భార్యకి బాగాలేదయ్యా. బాగాలేదా? ఏమైంది? అదే బాగాలేదయ్యా. అవునా అని ఉన్న పని విడిచిపెట్టి వెళుతూ ఉండగా మార్గంలో ఆ సహోదరుడు చెప్పాడు, లేదా ఆ పనివాడు చెప్పాడు, అయ్యా ఏమనుకోకుండా అయ్యా, అబద్ధం ఆడాను, మీ భార్య చచ్చిపోయింది అయ్యా. కుప్పకూలిపోయాడు. కొడుకు ఇస్సాకు కుప్పకూలిపోయాడు. అయినా అబ్రాహాం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీ ప్రియులను కోల్పోయి గుండె పగిలిపోయి ఆ బాధ మిగిలిపోయి ఉంటే, విశ్వాసమును బట్టి అబ్రాహాం ఒక దేశంగా మారాడు. విశ్వాసమును బట్టి నీకు నాకు వచ్చే ప్రతి బాధ భూమి మీద యేసయ్య అనుభవించాడు, మన పితరులందరూ అనుభవించారు. కనుక నీకు నాకు వచ్చే బాధ ఏం కొత్త బాధ కాదు. అందుకే బైబిల్ ఎక్కువ చదవాలి, అందుకే దేవుని వాక్యం ఎక్కువ వినాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది, నిరుత్సాహపు ఆత్మకు తొలగిపోతుంది, కృంగుదల నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. విశ్వాసమును బట్టి అనండి. అంటే నీ జీవితంలో ఏం జరిగినా దేవుడితో ఉండడమే విశ్వాసం. దట్ ఈస్ ఫెయిత్. నువ్వు కొండలను పెకలించలేకపోవచ్చు,
అగ్ని వేడిని చల్లార్చలేకపోవచ్చు, నీ వలన నీ ప్రార్థన వలన ఏమీ జరగలేకపోవచ్చు, కానీ నువ్వు దేవుడిలో కదలకుండా దేవుడితో నిలిచి ఉన్నావే, అదే విశ్వాసం. అగ్ని వంటి పరీక్షలకు తట్టుకుని ఈ విశ్వాసం అగ్ని చేత పుటమ వేయబడి నానా విధములైన శోధనల చేత పరీక్షలకు నిలిచి ఈ విశ్వాసం కాపాడుకున్నావే, దేవుడిని విడిచిపెట్టకుండా, మందిరమును విడిచిపెట్టకుండా, సేవకుని విడిచిపెట్టకుండా, సత్యమును వదలకుండా, ఉపదేశమును వదలకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, నీతిని వదులుకోకుండా దేవుడితో ఉన్నావే, ఇదే విశ్వాసం. ఈ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రాహామును కొత్త వ్యక్తిగా మార్చినట్లు, ఓ జనముగా మార్చినట్లు, ఒక దీవెనగా మార్చినట్లు, విశ్వాసమును బట్టి నిన్ను, నన్ను, మనల్ని కూడా ఒక దీవెనగా, ఒక నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా, ఒక జనముగా, బలముగా, ఒక దీవెనగా దేవుడి రాత్రి మనల్ని మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం అని చెప్తూ చప్పట్లు కొట్టండి. ఆమేన్. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఎలా? అక్కడ భూమి వాక్యమును బట్టి, అక్కడ నోవహు కుటుంబం వాడ రక్షణ లేదా సంఘమును బట్టి, ఇక్కడ అబ్రహాం విశ్వాసమును బట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనకు కూడా ఈ అనుభవాలు ఉండగలిగితే ఖచ్చితంగా కొత్త వ్యక్తులుగా మారుతాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, రోజు రోజుకి నడువు లాగేస్తుంది, దవళ సొప్పబడిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి. నాకు 2 పళ్ళు ఊడిపోయాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది భక్తులారా? నెమ్మది నెమ్మదిగా పిల్లల్ని పెళ్లి చేసి పంపించేస్తున్నాం. నీకు ఎదురు నాకు కుదురు ఒకళ్ళు ఇద్దరు మిగులుతున్నారు. ఇంకా నెమ్మదిగా రోజులు గడిచిపోతున్నాయి, కానీ నూతనత్వం తక్కువైపోయింది. అందుకని నూతనత్వం రావాలని దేవుడు నా మనసులో పెట్టిన ఈ సందేశాన్ని లేదా ఈ ధ్యానాన్ని నేను మీ ఎదుట ధ్యానిస్తూ ఉన్నాను. ఎలా నూతనం అవ్వాలి? వాక్యాన్ని బట్టి. ఎలా నూతనం అవ్వాలి? రక్షణ పొంది ఓడలో సంఘంలో చేర్చబడుతున్న బట్టి ఎలా నూతనపరచబడాలి? దేవుణ్ణి విడిచిపెట్టని ఒక విశ్వాసమును బట్టి నువ్వు ప్రభువుతో నిలిచి ఉండడమే. 4వది రూతు గ్రంథం. మీకు ఇవన్నీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈ రాత్రి మాటలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక నేను. హల్లెలూయా. నేను ఇంత గట్టిగా చెప్తే అంత సపగా చెప్పేవే? గట్టిగా చెప్పు. నాకు నచ్చలేదు, ఇంకా హుషారుగా చెప్పాలి, ఇంకా గట్టిగా. ఒక్క మాటలో చెప్పాలంటే రూతమ్మ జీవితం మొత్తం మోడైపోయింది. మోయాబుని విడిచిపెట్టింది. ఆ మోయాబు స్నేహాలు సహవాసాలు విడిచిపెట్టి రూతమ్మ ఇంట్లోకి వచ్చింది, నయోమి ఇంట్లోకి వచ్చింది. అదొక భక్తి గల కుటుంబం. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టింది కానీ భక్తిని విడిచిపెట్టలేదు. రూతమ్మకి ప్రార్థనలో విశ్వాసాలు ఏం తెలియవు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన, భక్తి, పాటలు పాడుకోవడం, ధర్మశాస్త్రం చదువుకోవడం ఇవన్నీ అలవాటయ్యాయి. దేవుడు దొరికాడు, దేవుడు భక్తి దొరికింది. అరే పాటలు భలే ఉన్నాయి, మాకన్నీ సినిమా పాటలు, కప్పగంతులు, కోతుగొంతులు, తీన్మార్లు, డప్పులు, డీజేలు, సౌండ్లు, డ్యాన్సులు, ఈ సంబరాలు, జాతరలో. మరి అదేమో పూనకమో నాకు తెలియదు. ఓయమ్మా ఓయమ్మా రాత్రంతా ఇదే. మా ఊర్లో ఇలాంటి ఓయమ్మో మాయమ్మ. రూతమ్మ అంటుంది, నేను అంటలేదు, రూతమ్మ అంటుంది. మా మోయాబులో ఇలాంటి పూనకాలు ఉన్నాయి.
హల్లెలూయా. ఇలాంటి పూనకాలతో డ్యాన్సులతో సంబరాలు జరుపుతూ ఉంటే గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపర. ఎంత అందంగా ఉన్నాయి పాటలు, ఎంత ఇనసొంపుగా ఉన్నాయి, ఎంత స్పష్టంగా ఉన్నాయి. ఒక్కొక్క పాట ఒక్కో లైన్ పాడుతూ ఉంటే వామ్మో ఏం మధురంగా ఉన్నాయి. అక్కడ ఓయమ్మో మాయమ్మ, అక్కడ ఇక్కడ ఎంత బాగున్నాయండి పాటలు. రూతమ్మ ఆలోచించింది. మోయాబులో ఉన్న పాటలకి, నయోమి ఇంట్లో ఉన్న పాటలకి, మోయాబులో ఉన్న సంబరాలకి, నయోమి ఇంట్లో ఉన్న సంతోషానికి, బా ఏం దేవుడండి. ఆ దేవుడేమో ఏకారంగా ఉన్నాడు, ఈ దేవుడేమో ఆకారంగా ఉన్నాడు. అదే హల్లెలూయా. ఆ రూపురేఖలు చూసింది. నాలుగలా ఈ దేవుడు కనబట్టలేదు. ఆ పాటలు పాడుతుంటే, నయోమి ప్రార్థన చేస్తుంటే, కిక్కుబడి ఏడ్చేసి ప్రార్థన చేసేస్తుంటే, అయ్యా బుద్ధి ఎక్కువైపోయి బెత్తులేమని వదిలేసానయ్యా, బుద్ధి ఎక్కువైపోయి మోయాబుకి వచ్చానయ్యా, ఆయన చచ్చిపోయాడయ్యా, అయ్యా అయ్యా క్షమించయ్యా. మా వాళ్ళు ఎప్పుడు పాపాలు ఒప్పుకోరు, తెగ పాపాలు చేస్తూ ఉండడమే. ఏమేంటి చిన్న పాపం చేసింది, తెగ ఏడు చేస్తుంది, రోజు ఏడుతుంది, తన అతిక్రమం విషయమై పశ్చాత్తాపడుతుంది, ఏడుస్తుంది, రోధిస్తుంది. అయ్యో ఏమిటి, ఎంత తేట హృదయం, ఎంత నెమ్మది గల హృదయం, ఎంత తెల్లని హృదయం అత్తయిదే. తను చేసిన చిన్న తప్పుకి బెత్తులేమని ఒడిలో పెట్టినందుకు ఎంత మనస్తాపం చెందుతుంది. మా ఓళ్ళు దేవుడు లేడే, ఏమీ లేదే, భక్తి లేదే, ప్రార్థన లేదే, దైవత్వం లేదే, నీతి లేదే, క్రమం లేదే, క్రమం తప్పిన అక్రమ సంబంధాలు మునిగిపోయిన మా వాళ్ళు ఒక్కరోజు కూడా పాపం ఒప్పుకోరే, పశ్చాత్తాపం లేదే, దిద్దుబాటు లేదే. ఈ ఇంట్లో ఏటండి బాబు తెగేడి చేస్తున్నారు, ఏదో ఎవడో చచ్చిపోయినట్టు. పశ్చాత్తాపంతో దిద్దుకుంటూ, సరి చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, అయ్యా నన్ను క్షమించు అంటూ ఆ అత్తగారు రోజు ఏడుస్తుంటే ఆ ఏడుపు రూతమ్మకు అలవాటైపోయింది, ప్రార్థన అలవాటైపోయింది, రోదన అలవాటైపోయింది, కన్నీళ్ళు అలవాటైపోయినాయి, పాటలు అలవాటైపోయినాయి. ఒకప్పుడు ఆ ఇంట్లో నయోమియే పాటలు పాడేది, ఇప్పుడు రూతమ్మ పాటలు పాడేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేనే కుమ్ముకుని వాడిని డ్రమ్ కొట్టుకుని, ఇప్పుడు వదిలితే మొత్తం అందరూ తెల్లారిదాకా పాటలు పాడేస్తారు. ఓ రోజు హోల్ నైట్ పాటలు పెట్టాలి, హోల్ నైట్ ప్రార్థన కాదు, హోల్ నైట్ పాటలు పెట్టాలి. సంఘస్థులందరూ మంచి ఆర్కెస్ట్రా పెట్టి సంఘస్థులందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి పాట పాడితే తెల్లారిపోవాలి. అలాంటి హోల్ నైట్ పాటల కార్యక్రమం 2022లో జరుగును గాక. ఇప్పుడు రూతమ్మ పాటలు పాడేస్తుంది, దేవుడికి స్తోత్రం. ఓర్పు లేని వార్పమ్మ కూడా ఏదో కొద్ది గొప్ప పాడుతుంది. ఇలాగుని ఇల్లు సాగిపోతూ ఉండగా సడన్గా ఆ ఇంట్లో ఇద్దరు భర్తలు చచ్చిపోయారు. భక్తి గల కుటుంబమే, భక్తి అలవాటు అయింది, మోయాబును అసహించుకుంటుంది. సడన్గా భయంకర పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా రూతమ్మ చలించిపోలేదు, అత్తగారిని విడిచిపెట్టలేదు. అత్త వెళ్ళిపో అని అనొద్దు, నీతో ఉంటే భవిష్యత్తు ఉన్నా లేకపోతే నాకు అనవసరం, నీతో ఉంటే నాకు దేవుడు దొరుకుతాడు, నీతో ఉంటే నాకు దైవత్వం దొరుకుతుంది, నీతో ఉంటే నాకు యేసయ్య దొరుకుతాడు, రక్షకుడు దొరుకుతాడు, నీతో ఉంటే నాకు పరలోకం దొరుకుతుంది, రొట్టెల ఇల్లు దొరుకుతుంది, ఉపదేశం దొరుకుతుంది, నీతో ఉంటే నాకు దేవుడు దొరుకుతాడు. దేవుడుంటే నాకు అన్నీ ఉన్నట్టే. నేను మరలా మోయాబుకి వెళ్ళను, వెనక్కి వెళ్ళను, కెక్కిందాన్ని తినను. నాకు వద్దది, నీతోనే వస్తానని అత్తతో నిబంధన చేసుకుని, తీర్మానము చేసుకుని, అత్త నడిపింపుగా అప్పగించుకుని, అత్త నీడలో, అత్త నడిపింపులో వెళ్ళిపోతా ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి, 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 చెప్పండి. రూతమ్మ నూతన సృష్టిగా మారిందా లేదా? ఏ చేనులో పరిగెరిందా, చేనుకి సొంతం అయిపోయింది, ఆ చేను యజమానిని పెళ్లి చేసుకున్నాడు. వామ్మో 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 రూతమ్మా, ఏంటమ్మా ఇంతలా దీవించబడ్డా? ఒకప్పుడు ఇలా తొంగి చూసిన వాళ్ళు
ఇప్పుడు అంత ఎత్తులో చూడాల్సి వస్తుంది అమ్మగారిని. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇదిగో కొత్త వాయను. రూతమ్మ కొత్తదైపోయింది. దేవుడికి స్తోత్రం. ఎలాగో తెలుసా? అత్తగారిని వదలకుండా నడిపింపులో ఉండడం వలన. నడిపింపు అనండి. ఆ అత్తగారు దైవజనుడికి గుర్తు. నువ్వు సేవకుడిని వదలకుండా నడిపింపులో ఉంటే నీ భవిష్యత్తు అంతా ఉద్ధరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు ఎంత అవసరమో ఒక సేవకుడు కూడా అంతే అవసరం. ఈ విషయంలో అందరి కళ్ళు తెరవబడునుగాక. రాబోతున్న నూతన సంవత్సరం మరింతగా తెరవబడునుగాక. హల్లెలూయా. నడిపింపు కావాలి. ఒక దైవజనుడి నడిపింపు. ఆ నయోమి నడిపింపును అప్పగించుకుని నయోమి వెనకాలెళ్ళి ఎక్కడ ఇరుకుంటుందో, ఎక్కడ ఏం చేస్తుందో అంతా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళామా? ఆ పొలంలోకి అత్తయ్య ఏం ఎరుకున్నామని ఇప్పు చూపిస్తుంది, మొత్తం చూపిస్తుంది. నడిపింపు అనండి. కొంచెం గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న సూత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బట్టకి జాడింపు, చారుకి తాలింపు, విశ్వాసికి నడిపింపు. బట్టకి జాడింపు లేకపోతే మురుగుపోదు, కూరకి తాలింపు లేకపోతే రుచి ఉండదు, విశ్వాసికి నడిపింపు లేకపోతే రేపు గమ్యం ఉండదు. యేసు ప్రభువే అంటారు, నా అంతటా నేను ఏమీ చేయట్లేదు. హల్లెలూయా. నా యందు మీరు, మీ యందు మీ ద్వారా విశ్వాసం ఉంచిన వారు. ఇలా ఈ లింక్ యేసయ్యతో అపోస్తులతో విశ్వాసం లింక్ కనెక్ట్ అవి ఉండడం వలన మీరు సంపూర్ణులు అవుతారని యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నడిపింపు వలన రూతమ్మ జీవితం నూతనంగా మారింది. వార్పాకి భవిష్యత్తు లేదు. ఎందుకు? నయోమిని వదిలేసింది. నయోమిని వదిలేసింది, భవిష్యత్తు లేదు. రూతమ్మ నయోమిని పట్టుకుంది. ఆమె పేరున 66 పుస్తకాల్లో ఒక పుస్తకం బైబిల్లో రాయబడింది. ఆమె చరిత్రలో మిగిలిపోయింది. కొత్త నిబంధన మొదటి పేజీలోనే రూతమ్మ పేరు రాయబడింది. రూతమ్మ రక్షకుని కన్న తల్లుల జాబితాలో చేర్చబడింది. రూతమ్మ బోయజును పెళ్లి చేసుకుంటే ఇద్దరికి ఓబేదు పుడితే వారిద్దరికి పుట్టినవాడు సల్మాను పుడితే రూతు, ఓబేదు పుడితే ఓబేదుకి యెషయి పుడితే యెషయికి దావీదు పుడితే ఆ దావీదు గోత్రంలో యేసయ్య వచ్చాడు. యేసు ప్రభుని కన్న తల్లి అయిపోయింది రూతమ్మ. ఇంత ఘనత ఎక్కడొచ్చింది? ఇంత నూతనత్వం ఎలాగొచ్చింది? నడిపింపును బట్టి. నేను మళ్ళా చెప్తున్నాను, సృష్టి నూతనమైంది వాక్యమును బట్టి. వాడలో 8 మంది రక్షించబడి నూతన సృష్టిగా మార్చబడ్డారు వాడ రక్షణను బట్టి. హల్లెలూయా. తర్వాత అబ్రాహాం విశ్వాసమును బట్టి. ఇక్కడ రూతమ్మ నడిపింపును బట్టి. ఐదో విషయం హోషియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. హోషియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనును. చాలండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఓసారి మీ తలకాయల వైకెత్తిన వైపు చూస్తారా భక్తులారా? ఇక్కడ 2 సందర్భాలు నేను చదివినా. ఒకటి ప్రవక్త హోషేయ, ఇంకో ప్రవక్త ఇర్మియా. ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఇద్దరు చాలా కపటం లేని యోగ్యమైన ప్రవక్తలు, మచ్చలేని ప్రవక్తలు.
హోషేయకు చాలా పవిత్రమైన మంచి మనసు, యోగ్యుడు, ఉత్తముడు. అలా తన జీవితంలో అలా సాగిపోతూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. అసలు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ఒకసారి. నాకు పెళ్లి లేకపోయినా పర్లేదు, ఇలాగే ఉండిపోగలను, నిలబడిపోగలను అనుకుంటున్న ప్రవక్త, దేవుడి సేవ, దేవుడికి స్తోత్రం అనుకుంటా అంత చక్కగా సాగిపోతున్న ప్రవక్త, ఒకవేళ చేసుకోవలసి వచ్చిన చాలా పవిత్రమైన భక్తురాలని, ప్రవక్తులు లాంటి వారిని చేసుకోవాలి, చాలా మాదిరికరమైన కుటుంబంగా కట్టబడాలి, ఒక మంచి శ్రేష్టమైన కుటుంబంగా కట్టబడాలి, మా జంటను చూస్తే చాలు అనేక జంటలు యేసులో కలిసిపోవాలి, అలాంటి ఒక పవిత్రమైన కుటుంబంగా కట్టబడాలి అని ఎన్నో కలలుగంటూ ఎంతో పవిత్రంగా, భక్తిగా, బుద్ధిగా, నీతిగా ఎదుగుతున్న మంచి దైవజనుడు ప్రవక్త హోషేయ సడన్గా దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నీవు పెళ్లి చేసుకోవాలి, అది కూడా వేశ్యను పెళ్లి చేసుకోవాలి. అంటే దేవుడు అక్కడ పెళ్లి చేసుకోవడం అనేది, దేవుడు తన ప్రేమను ఇశ్రాయేలు ప్రజలకు వ్యక్తపరచుటకు, నీవు చెడిపోయిన వ్యక్తి అయినా సరే నిన్ను పెళ్లి చేసుకున్నాడు హోషేయ, అలాగే నీవు చెడిపోయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఉపదేశం చెప్పడానికి, ఒక సందేశం చెప్పడానికి దేవుడు ఆ విధంగా హోషేయ అనే ప్రవక్తకి ఆ పెళ్లి చేశాడు. హోషేయ అనే ప్రవక్తకి దేవుడే వేశ్యనిచ్చి పెళ్లి చేశాడు, చేసుకోమని చెప్పాడు. నేనెంతో పవిత్రంగా బతకాలనుకున్న ఈ పెద్ద మనిషికి, ఈ ప్రవక్తకి, ఈ దైవజనుడికి ఒక వేశ్యనిచ్చి పెళ్లి చేస్తే, ఇర్మియా ప్రవక్త వినండి, నేను చక్కగా పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నేను కూడా కుటుంబంగా కట్టబడతాను అని ఎన్నో కలల గంట ఆనందంగా ఉంటున్న సమయాన దేవుడి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా ఇక్కడ నీకు పిల్లలు పుట్టకూడదు, అందుకని నువ్వు పెళ్లి చేసుకోవద్దన్నాడు. అక్కడేమో వద్దు అన్న ఆయనేమో వేశ్యని చేసుకోమన్నాడు, ఇక్కడ చేసుకుంటానన్న ఆయన్నేమో వద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అలా చూస్తున్నారండి బాబు పిల్లగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ మామూలుగా మంచి పెళ్లి చేయొచ్చుగా, మంచి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా, వేశ్యని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? అసలు ఆమెను చూస్తేనే ఎవడైనా అంగీకరిస్తారా? ఆ దారిని కానీ పోతూ ఉంటే పక్కన మీ ఆయనే ఉంటే, వేశ్య అలా వెళ్ళిపోతూ ఉంటే పక్కన మీ ఆయన ఉంటే ఏం చేస్తావు? హలో తల్లులో, బంగారు తల్లులు అరా, ఒక వేశ్య రోడ్డు మీద వెళ్ళిపోతుందండి, పక్కన మీ భర్త ఉన్నాడండి, ఏం చేస్తారు? ఆమెనో వంక మీ ఆయనో వంక, ఆయనో వంక ఆమెనో వంక మీ ఆయన, మా ఆయన చూస్తున్నాడా, గట్టిగా పట్టేసుకుంటారు, చెయ్యి గట్టిగా పట్టేసుకుని, ఓ కదలక మరి అది అంటారు. అంత నీచమైన చూపు చూస్తారు వేశ్యని. అలాంటిది ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు తెలుసు దేవుడు? ప్రవక్తని, పాస్టర్ గారిని, ఆ జనులకు దైవజనుణ్ణి, ఆ సంఘానికి సేవకుణ్ణి, ప్రవక్త అంటే ఎవరు? దేవుని నోరు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని నోరు. ఇప్పుడు వేశ్యం చేసుకుంటే, వేశ్యని పెళ్లి చేసుకుంటే విశ్వాసులు ఇప్పుడు వాక్యం వింటారా? ఇదిగో దేవుని వాక్కు అని వాక్కు చెప్పేవలే, వేశ్యని పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు వరకు విన్నాం కానీ ఇక్కడి నుంచి విన్నాం అంటారా? అనరా? మీరు బిగిసిపోయారండి భక్తులారా. ఇక్కడ హోషేయ లేడు, ఇర్మియా లేడు, ప్రసాద్ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ హోషేయ లేడు, ఇర్మియా లేడు, ఎవరున్నారు? ప్రసాద్ ఉన్నాడు. వింటారా వాక్యం? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఓ కొత్తదనం, ఓ కొత్త సృష్టి, ఇదిగో కొత్త వాయను. అంతవరకు ఎంతో మచ్చలేని సేవకుడు ఒక్కసారిగా మచ్చొచ్చి పడిపోయింది. ఎంత పరిశుద్ధులైన విశ్వాసులైన, ప్రార్థనా పరులైన, కన్నీటి ప్రార్థన యోధులైన సేవకుడి క్షేమం కొరకు ఉపవాసాల నుండి తెగ ప్రార్థన చేసేసిన వాళ్ళైనా ఇప్పుడు పాస్టర్ గారి మాట ఎవడంటలేదు. పాస్టర్ గారు ఇంతవరకు బాగానే చేశాడు కానీ
మా హోషియా పాస్టర్ గారు వేషిని పెళ్లి చేసుకున్నాడే, ఇలా ఉండిపోతే బాగుండేది. కొంచెం చేసుకోవడం మంచి ఆమెను చేసుకున్నాడా, వేషిని చేసుకున్నాడు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు శనిగారు అంటాళ్ళు. ఎవరో సొంత అన్నయ్య సొంత అక్క. రేయ్ మన కులంలో వాళ్ళని చేసుకోలేదారా, ఆ కులంలో వాళ్ళని చేసుకున్నావు, ఈ కులంలో వాళ్ళని చేసుకున్నావు అని కులం ఎత్తి, మతం ఎత్తి, జాతి ఎత్తి, ఊరెత్తి, దేశం పేరెత్తి పెట్టి ఇక నానా మాటలని అనేస్తే దేవుడు దిగిపోయాడు కిందకి. దేవుడు దిగిపోయాడు. అహరోన్, మిరియాం రెండు చర్చికి రండి మర్యాదగా. గచ్చ వణికిపోతా వచ్చారు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉండగానే మిరియాంకి కుష్ఠరోగం వచ్చేసింది. ఇక్కడేమో హోషేయాని చేసుకోమన్నాడు, ఇర్మియానేమో వద్దన్నాడు. ఇర్మియా అంతవరకు ఎన్నో కలలు కంటున్నాడు, నాకంటూ కుటుంబం కట్టబడుతుంది, పిల్లలు మనవలు మనవరాళ్ళు అని సరదాగా ఆనందంగా పిల్లలతో సంతోషంగా గడుపుదాం అనుకున్న ఇర్మియా ఇప్పుడు పెళ్ళే లేకుండా పోయే, పిల్లలు లేరు, పెళ్ళమో లేదు. స్తోత్రం చెప్పండి. అయ్యో అయ్యో నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? దేవుని చిత్తం అనండి అందరూ. దైవ సంకల్పం, ద ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ అవర్ లైవ్స్. నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి దేవుడి చిత్తం? హల్లెలూయా. దేవుని చిత్తం. నేను కేవలం పెళ్లి కోసం చెప్పట్లా, నీ భవిష్యత్తులో దేవుడి చిత్తం, దైవ సంకల్పం, దైవ నిర్ణయం. ఈ మెసేజ్ రికార్డ్ చేయబడుతుంది, మీరు పదే పదే వినొచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఉండిద్ది. దైవ నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ దైవ నిర్ణయానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ జీవితం ఇదిగో నూతనమవుతుంది. అప్పటి వరకు హోషేయా వేరు, ఇప్పుడు వేరు. అప్పటి వరకు ఇర్మియా వేరు, ఇప్పుడు వేరు. అతని మనస్తత్వం వేరు, ఇప్పుడు వేరు. నూతనమైంది దైవ చిత్తమును బట్టి. అందరూ అన్నాడు దైవ చిత్తమును బట్టి అని. మళ్ళీ మొదటి నుంచి వచ్చేయండి. వాక్యమును బట్టి, వాడను బట్టి, విశ్వాసమును బట్టి, నడిపింపును బట్టి, దైవ చిత్తమును బట్టి నూతన పరచబడుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా అనండి. గట్టిగా నాలే. ఆమేన్. ఆరోది యోబు గ్రంథం 2:10. త్వరగా చదవండి, టైం అయిపోతుంది. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చాలు, ఓసారి మీ తలకాయలు బెగెత్తి, త్వరగా తలకాయ బెగెత్తి నా వైపు చూసాడు. అయిపోయింది కోటం. దేవుడికి స్తోత్రం. తెగ ఆనందం వేసేస్తుంది డ్యాంకన్కి. ఏంటో ఆనంద రహస్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా ఎంత గాలి తీసేసారని హల్లెలూయా, ఎంత పొడిగి చెప్తే హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఏమైపోయింది ఈ స్వరం ఇందాక? ఇంకోసారి చెప్పండి గట్టిగా. అప్పటి వరకు యోబు వేరు. ఒక్కసారిగా అతని జీవితంలో పెను తుఫాన్లు వచ్చి పడ్డాయి. 4 వైపుల నుంచి 4 వార్తలు. కొడుకులు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారని, గొర్రెలు ఎత్తుకుపోయారు, పనివారిని చంపేశారని, ఇలా వార్తలన్నీ వచ్చాయి. ఒళ్ళంతా కుళ్ళిపోయింది. భార్య అదో రకంగా మాట్లాడింది. ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. కొన్ని నెలలు అలా ఓర్చుకున్నాడు. మరలా దేవుడు యోబుని జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాడు.
మీరు 42వ అధ్యాయం యోబు గ్రంథం చివరి చదువుకోండి. యోబును మొదట ఆశీర్వదించినంత కంటే గొప్పగా 2 దేవుడు యోబుని దీవించాడు. 4 తరాలు చూడగలిగినంతటి దీర్ఘాయుష్యుని దేవుడిచ్చాడు. మరలా 10 మంది పిల్లలను దేవుడిచ్చాడు. యోబు మునుపు వేరు, ఇప్పుడు వేరు. యోబు ఒక నూతన వ్యక్తిగా మారాడు. ఎలాగో తెలుసా? సహనమును బట్టి. అందరానండి, గట్టిగా చెప్పాలి. యోబు యొక్క సహనమును మీరు వింటిరి కదా. సహనం అంటేనే యోబు. సహనం అంటేనే యోబు. ఎంతగా సహించుకున్నాడు, ఎంత సహనంతో మాట్లాడుతున్నాడు. దేవుని వల్ల మనం మేలు అనుభవించాలా, కీడు కూడా అనుభవించతగదా అని కీడు అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈరోజు పగల కూడా నేను సిద్ధపరచాలి మిమ్మల్ని అనుకున్నా, నా వల్ల అవ్వలేదు. రాత్రి చెప్పిన మాట మరోసారి గుర్తు చేస్తున్నాను. 2021 అయిపోయింది, 2022 రాబోతుంది. 2022లో మేడ కట్టుకోవచ్చు, మిద్ది కట్టుకోవచ్చు, ఆస్తి అంతస్తు అనుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు అనుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో ఉండొచ్చు. వీటితో పాటు నేనేం చెప్పాలనుకున్నానంటే, నీవు ఎదుర్కోవలసిన కొన్ని కీడులు కూడా ఉన్నాయి, దానికి కూడా సిద్ధపడు. ఎదుర్కోవలసిన సవాళ్ళు ఉన్నాయి, ఎదుర్కోవలసిన ఛాలెంజ్లు ఉన్నాయి, ఎక్కవలసిన మెట్టలున్నాయి, దిగవలసిన లోయలున్నాయి. నువ్వు హెచ్చించబడవలసిన సందర్భాలు వస్తాయి, తగ్గించబడే సందర్భాలు వస్తాయి. అందరూ జై కొట్టే సందర్భాలు వస్తాయి, అందరూ ఛీ అనే సందర్భాలు కూడా నీకు ఎదురవుతాయి. కనుక దేవుని వల్ల మేలే కాదు, కీడు కూడా అనుభవించుటకు సిద్ధపడమని నేను దేవుని సేవకుడిగా మీ అందరికీ నాతో సహా నేను తెలియజేస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి. సహనమును బట్టి అనండి. యోబు నూతన వ్యక్తిగా మారాడు. రెట్టింపు ఘనత, రెట్టింపు అన్నీ పొందుకున్నాడు. 4 తరాలు చూశాడు. తన పిల్లల్ని చూశాడు, వాళ్ళ పిల్లల్ని చూశాడు, మనవలు. మరలా ఆ మనవలకు కూడా పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలు పుట్టారు, ముని మనవలు. 4 తరాలు అనండి. గట్టిగా చెప్పండమ్మా. ఆ బాధ, ఆ రోగం, ఆ సమస్య వచ్చిన తర్వాత ఇక చచ్చిపోతాను అనుకున్నా, ఏమీ లేదనుకున్నా, ఆ పరిస్థితుల్లో 130 సంవత్సరాలు, అంతేనా? ఎన్ని సంవత్సరాలు బతికాడు? అందులో ఉంటుంది, చదవండి, చూడండి. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బతికాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కారు యాక్సిడెంట్ అయిపోయి కింద పడిపోయినప్పుడు అక్కడతో అయిపోయింది అనుకున్నాను నా బతుకు. ఈరోజు నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగుతుందన్న దేవుడి స్వరం మీ చెవుల్లో మారు మ్రోగునుగాక. మీ ఆయుష్ దేవుడు పొడిగించునుగాక. మీరు బలపడితే, బతికితే దేవుడి రాజ్యం కట్టబడతాదన్న ఆశ అంతే. హల్లెలూయా. కొంతమంది బతకడం వలన దేవుడికి అవమానం, దేవుని సేవకు అవమానం, దేవుని నామమునకు అవమానం. అలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి దేవుడి కొరకు బతికే బతుకుగా ఆయుష్ పొడిగించబడునుగాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనములు. దానియేలు గ్రంథం 2:17-18. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఒకసారి నా వైపు చూడండి, 49వ వచనం కూడా చదవండి. అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు. చివరి వచనం 49గా చదవండి. నేను అంతట దానియేలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. ఒకసారి నా వైపు చూడండి. ఒకసారి ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను. పాతవి గతించెను, ఇదిగో కొత్తవి అనండి. అంతఃపురంలో రాజుగారి దగ్గర అనామకుడుగా ఉన్నాడు దానియేలు, అతని స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వారి జ్ఞానం 10 అంతల శ్రేష్టమైనదైనా మరుగునున్నారు. వారికి ఏ పని అప్పగించబట్టం లేదు, వారికి గుర్తింపు లేదు.
వారి టాలెంట్ బయటకు రావట్లేదు. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీకు గుర్తింపు లేదని, టాలెంట్ ఉన్నా నన్ను ఎవరో పట్టించుకోవటం లేదని నీవు ఒకవేళ అల్లాడిపోతున్నావు. కానీ దేవుడి రాత్రి ఒక మార్గం నీకు బోధిస్తున్నాడు. ఆ మార్గంలో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎండిన భూమిలో సైతం నిన్ను మొలకెత్తించుటకి ఇష్టపడుతున్నాడు. నిన్ను మొలకెత్తించి ఒక మహావృక్షంలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమిటా మార్గం? దేన్ని బట్టి నిన్ను కొత్త వ్యక్తిగా, దేన్ని బట్టి నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాడు తెలుసా? ఒక్కసారిగా రాజుగారు కలగంటే ఆ కలభావం ఎవరో చెప్పకపోతే వీళ్ళకి తిండి పెట్టడం దండగనుకుని రాజుగారు వీళ్ళ మెడకాయ మీద తలకాయలు తీసేస్తాను తెల్లారితే అని ఒక శాసనం పుట్టించాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేసి దానియేలు అతని స్నేహితులు కలిసి మొర్రపెట్టి దేవుని వేడుకుంటే రాజుగారికి వచ్చిన కళ దానియేలుకు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. వెళ్ళి చెప్పాడు, విషయం చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. అప్పటి నుంచి దానియేలుని, ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఆ సంస్థానములో ఒక సింహాసనముల మీదకి తీసుకొచ్చేశాడు. నా వైపు చూడండి. ఎవ్వరికి కనబడకుండా మరుగున ఉన్న దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వినాలి. మరుగున ఉన్న ఈ నలుగురు సింహాసనాల మీద కూర్చున్నారు. ఎవరికి తెలియదు వీళ్ళు ఇప్పుడు, ఒకప్పుడు. కానీ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఎలాగో తెలుసా? ప్రార్థనా జీవితమును బట్టి. చెప్పండి. నువ్వు ప్రార్థనలో గడుపుతావు, దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. రహస్య గదిలో గడుపుతావు, దేవుడు నిన్ను బహిరంగంగా సన్మానిస్తాడు. నాకు సన్మానం కావాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు మైకు కావాలి, నన్ను పట్టించుకోవాలని నువ్వు రోడ్డెక్కేస్తున్నావు. కానీ ఉండాల్సిన చోట ఉండలా. ప్రార్థనా జీవితమును బట్టి అనండి. ప్రార్థన ఒకటి ఉంది వీళ్ళకి. తెల్లారితే వీళ్ళ తలకాయలు తీసేస్తారు. ప్రార్థన చేశారు, దేవుడు వీళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాడు. పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. పాత స్థలం, పాత సింహాసన చోట్లు, పాత స్నేహాలు అన్నీ పోయాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలకి ఒక కొత్త చోట్లు వచ్చాయి, సింహాసనాలు వచ్చాయి, అక్కడున్న బాధ్యతలు వచ్చాయి, ఎంతో విలువైన సంపద వచ్చింది, విలువైన ఘనత వచ్చింది. అక్కడ ఈ పాత అన్నీ పోయాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు వచ్చి సరదాగా జోకులు వేయటం ఖాళీ కదా. ఇక్కడ అంతఃపురంలో ఉండి ఏ పని పాట ఏం లేదు. ఇప్పుడు బాధ్యతలు వచ్చేసాయి. అంతా నూతనమైపోయింది ప్రార్థనా జీవితమును బట్టి. అనండి గట్టిగా చెప్పండి, వరుసగా చెప్పండి. 1 వాక్యమును బట్టి, 2 వాడ లేదా రక్షణ సంఘమును బట్టి, 3 విశ్వాసమును బట్టి, 4 నడిపింపును బట్టి, 5 దేవుని చిత్తమును బట్టి, 6 సహనమును బట్టి, 7 ప్రార్థనా జీవితమును బట్టి నూతన పరచబడిన సందర్భాలు ఎదురు పెట్టాను. అలాగున ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని కూడా అలా నూతన పరచునుగాక. అందరూ మోకరించండి, 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తి అందరూ చేతులు పైకెత్తి మోకరించి, అవకాశం అనుకూలంగా ఉన్న వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడండి. ఇది ఇంటర్వెల్ కాదు రాయ్, ఇంటర్వెల్ కాదు, ఇది ఇంటర్వెల్ కాదు. మోకరించి ప్రార్థన చేయవలసిన సమయం. 2 చేతులు పైకెత్తండి. నేను ఇప్పుడు మీకు ఎవరికి స్వాతంత్రం ఏమన్నా ఎటు పడితే అటు కదిలేయడానికి. గేట్లు వేసేయండి అందరూ. హల్లెలూయా. మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి. నా దగ్గర చాలా మైకులు ఉన్నాయి. మీరు బోట్లు ఎట్టినట్టు కనబడితే మాత్రం ఇసిరేస్తాను. బోట్లు పెట్టుకోకండి. అసలు మోకరించడానికి ఇబ్బంది అయితే లేచి నిలబడండి. 2 చేతులు పైకి ఎత్తండి. యేసయ్యా అని పిలవండి గట్టిగా. నన్ను నూతనపరచు ప్రభువా, నన్ను నూతనపరచు ప్రభువా, నన్ను నూతనపరచు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. నన్ను నూతనపరచు ప్రభువా, నన్ను నూతనపరచు ప్రభువా. నీ వాక్యమును బట్టి మాట రాగానే భూమి ఆకాశమును సృష్టించబడి నిరాకారంగా శూన్యంగా చీకట్లో జలములో మునిగిపోయిన భూమిని
ఎలా నూతన పరిచావు అలా నన్ను కూడా నూతన పరిచు. వాక్యమును బట్టి బాప్తీసం పొంది రక్షణ పొంది సంఘంలో చేరి వాడలో ఉండుట వలన ఆ కుటుంబాన్ని నూతన పరిచవయ్యా. లేకపోతే వారు అందరితో పాటు కొట్టుకుపోయేవారే. విశ్వాసముని బట్టి అబ్రాహామును నూతన పరిచవయ్యా. నడిపింపుని బట్టి రూతమును నూతన పరిచవయ్యా. నీ చిత్తముని బట్టి హోషేయ ఇర్మియాల జీవితాన్ని నూతన పరిచవయ్యా. సహించుకోవటం వల్ల యోబును నూతన పరిచవయ్యా. ప్రార్థన జీవితాన్ని బట్టి షడ్రక మిషక అబేద్నెగోను నూతన పరిచవయ్యా. యేసయ్యా గట్టిగా పిలవండి. చిన్న ప్రార్థన మన జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు. చేయాలి చేయాలి. మౌనంగా ఉండకండి, ఎవరు మౌనంగా ఉండదమ్మా. కళ్ళు మూసుకుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ఎవరు గడియారాల వంక చూడక్కర్లేదే. నా జీవితం నశించక కాపాడువాడా నా కాపరి. తీర్మానం చేయండి. ఇంతవరకు వాక్యం నేను పట్టించుకోలేదు. వాక్యంలో నడుస్తాను ప్రభా. వాక్యమును బట్టే కదా భూమికి ఆకారం వచ్చింది. బాప్తిసాన్ని పట్టించుకోలేదు. నీ బాప్తిసం పొందుతాను ప్రభా. ఓడలో చేరతాను. విశ్వాసము గల అబ్రహాములా ఉంటాను. నడిపింపులో ఉన్న రూతములా ఉంటాను. నీ చిత్తానికి అప్పగించుకున్న హోషేయ ఇర్మియాలా ఉంటాను. నువ్వేం చెప్తా చేస్తాను ప్రభువా. నా భవిష్యత్తు విషయంలో నీ చిత్తం చేస్తాను ప్రభువా. నీ చిత్తమును బట్టి నూతన భవిష్యత్తు, సహనమును బట్టి యోబు, ప్రార్థనా జీవితమును బట్టి దానియేలు అతని స్నేహితులు వారు నూతన భవిష్యత్తు పొందుకున్నారు. ఇదిగో 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 ఈ 7 కార్యాల కొరకు చేతులు తమా త్వరగా త్వరగా. లెట్ us pray. బోట్లు తీ నాయన, బోట్లు తీరా, బోట్లు తీ, బోట్లు తీ, చేతులు పైకి ప్రార్థన చేయండి. ఓ 7 కార్యాలు నాకు రాని నాయన. యేసయ్యా అని పిలవండి, గట్టిగా పిలవండి. యేసయ్యా. అబ్రాహాములో ఉన్న విశ్వాసం, యోబులో ఉన్న సహనం, సృష్టి నూతనంగా మారిన వాక్కు, రూతములో ఉన్న నడిపింపు, నీ చిత్తమే చేసిన హోషేయ ఇర్మియాల ప్రార్థన జీవితం గల దానియేలు అతని స్నేహితుల్లా నన్ను మార్చు నాయనా. కృపనే నాయనా, నన్ను నూతన పరిచయ్యా. అడగండి అందరూ. నూతన పరిచయ్యా, నన్ను నూతన పరచు నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా 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 ఒక తీర్మానంతో ప్రార్థన చేయాలి. ఓర్చుకుంటాను యోబు వలె, దానియేలు వలె ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. ప్రార్థనా పరులుగా కొంతమందిని పోగేసుకుంటాను ప్రభువా అని తీర్మానం చేయండి. మనం ఆల్రెడీ నూతన సంవత్సరంలో ప్రవేశించేశాము కనుక తీర్మానంతో ప్రార్థన చేయండి. వాక్యాన్ని ప్రేమిస్తానయ్యా. వాక్యే కదా మునిగిపోయిన భూమిని లేపింది, ఆకారం లేని భూమికి ఆకారం ఇచ్చింది. వాక్యమే కదా. వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యాన్ని చదువుతాను ప్రభువా, వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యాన్ని వింటాను ప్రభువా. చెప్పండి యేసయ్యా. పిలవండి, గట్టిగా పిలవండి. సహనము నాకు దయచి ఓర్చుకుంటానయ్యా. దానియేలు వలె ప్రార్థనా జీవితం, ప్రార్థనా పరులను పోగేసుకుని ప్రార్థనలో గడుపుతాను ప్రభువా. కుటుంబ ప్రార్థనలో గడుపుతాను ప్రభువా. దానియేలుకి షడ్రక మేషక అబేద్నెగోల కుటుంబం వారితోనే గడిపాడు. నూతనంగా మార్చబడ్డాడు. పాతవి గతించెను, ఇదిగో నూతన వాయను. 2021 గతించెను, ఇదిగో 2022 దేవుడు మన చేతుల్లో పెట్టాడు. 2022లో మనల్ని పెట్టాడు.
గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ ఒక నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినందుకై గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా స్తోత్రం. ఈ నూతన సంవత్సరంతో పాటు ఒక నూతన వాక్కు, నూతన విశ్వాసం, ఒక నూతనంగా సహనం, ప్రార్థనా జీవితంలో నూతనత్వం, నీ చిత్తము చేయుటలో నూతనత్వం, యేసు నామములో 7 కార్యాలు మేము అనుభవించి నూతనమవుదుము గాక. యేసయ్యా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా అనండి. గట్టిగా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి చేతులు పైకెత్తి, ప్రభువా గత సంవత్సరం అంతా కాచి కాపాడావు, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు, నీకు స్తోత్రమయ్యా. చెప్పండి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం అడుగడుగున నువ్వు కృప కావాలయ్యా. ఈ సంవత్సరం అంతా జరిగే పరిచర్యల్లో తోడై ఉండయ్యా. అడుగుదాం. కూటాల్లో తోడై ఉండి. ఎన్నో కూటాలకు మానేశాను, ఆదివారాలు మానేశాను, శనివారం ఉపవాస ప్రార్థనలు మానేశాను, బైబిల్ స్టడీలు మానేశాను. క్షమించి ఈ సంవత్సరమైన క్రమంగా పాలు పొందడానికి సహాయించి. నా పని, నా ఇల్లు, నా కుటుంబం ముఖ్యం కాదు, నీ సేవే నాకు ఈ సంవత్సరం నుండి నాకు ముఖ్యం అవ్వాలి. ఈ సంవత్సరం ఈ ప్రథమ సమయం నీతో గడిపే కృపించినందుకు స్తోత్రమయ్యా. ఒక కొత్త పాట పాడుకునే కృపనిచ్చావయ్యా. 3 కొత్త పాటలు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. 3 కొత్త పాటలు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన, స్తోత్రమయ్యా. నిండు మనసుతో స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరం చూస్తానని నేనైతే అనుకోలేదు ప్రభువా, నేనైతే అనుకోలేదు. మరో సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రం. పొడిగించిన ఆయుష్ నీ నామ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, అనేకుల్ని తట్టు తిప్పడం కొరకు మాత్రమే అని నమ్ముతున్నాను. సుఖపట్టానికో, విలాసాలకో, విందులు చేసుకోవడానికో కాదు అని నమ్ముతున్నాను. కనుక సమయం వ్యర్థం చేసుకోకుండా వ్యర్థమైన దాని మీద మనసు పాతుకుపోకుండా, వ్యర్థమైన వాటి వైపు తిరిగిపోకుండా కాపాడు ప్రభువా. ఈ 2022 365 రోజులు కూడా నీ కృపలో నడిపించు నాయన, నీ కృపలో నడిపించు నాయన. అడుగడుగు నా కృపలో నడిపించు నాయన. ఏ విషయంలోనూ తొట్టిల్లిపోనివ్వకండి, ఏ పాపంలో పడిపోనివ్వక నాయన. నీ చిత్తానికి విరోధంగా ఏ విషయంలో దిగజారిపోనేక నాయన. ఈ సంవత్సరమైనా నీ చిత్తంలో పూర్తిగా పాతుకుపోవడానికి సహాయించు. ఈ సంవత్సరమైనా నీ చిత్తంలో పూర్తిగా పాతుకుపోవడానికి సహాయించు. ప్రార్థనా జీవితం పెంచు నాయన. సహనం, ఓర్పు ఇవ్వండి నాయన. నీ వాక్యం మీద పట్టు, శ్రద్ధ మాకు దయచేయి నాయన. అబ్రాహాము వలె విశ్వాసం మాకు దయచేయి నాయన. వాడలోనే ఉండునట్లు రక్షణ అనుభవాలు మా అందరికీ దయచేయి నాయన. మా ఇంటిని, చుట్టుపక్కల వారిని రక్షించుకునే కృప దయచేయండి. ఇంటి వారు సంబరాలు చేస్తూ ఉన్నా కూడా మేము పట్టించుకోనంత విశ్వాసులంగా
విశ్వాస త్యాగం చేసి అవిశ్వాసి కన్నా చెడ్డవారమైన గతి మాకు పట్టకుండా కాపాడు నాయన. మా ఇంటి వారిని రక్షించుకునే కృప, మా స్వజనులను బంధువులను రక్షించుకునే కృప ఈ సంవత్సరం ఇవ్వండి నాయన. మా చెంగు పట్టుకుని 10 మంది వస్తారన్న మాట నెరవేర్చు నాయన. ఈ సంవత్సరం ఇంకా ఏ బాధలు వేదనలు ఎదుర్కోవలసి ఉన్నదో ఎదుర్కొనడానికి శక్తిని నాయన. జలములలో పడి వెళ్ళవలసి వచ్చిన, అగ్ని మధ్యలో నడవలసి వచ్చిన మీరు మాకు తోడయ్యుండి నడిపించండి నాయన. కృపనిమ్మని కోరుతున్నానయ్యా. అడుగడుగున నడిపించు ప్రభువా. ప్రయాణాలలో కాపుదలి నాయన సాయం చేయమని కృపకు అప్పగించుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం నాయన. నేను వారిని రక్షిస్తానని ధాన్యమునకు ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తానని మీరిచ్చిన వాగ్దానము కొరకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నేనే వారిని రక్షిస్తానని, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపించి నేను వారిని అభివృద్ధి చేస్తానని మీరిచ్చిన వాగ్దానము కొరకు స్తోత్రం నాయన. యెహెజ్కేలు 36:29 బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరే సహాయం చేయండి. వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. మీరే మహిమ పొందండి. ఈ మాటలు, ఈ వాక్యం, ఈ ఉపదేశం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మనతో మాట్లాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఒక నూతన వాగ్దానం మనకి ఇచ్చినందుకే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చెబుదాం గట్టిగా, చెబుదాం చెబుదాం చెబుదాం. నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఇది సంఘానికి 2022 వాగ్దానంగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36:29. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ హుషారుగా గట్టిగా 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 ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలు. ఒకసారి కూర్చోండి అందరూ. అమూల్యమైన